సాంస్క్రిట్లో అని గ్రాంధికంగా అయ్యి ఉంటుంది. కాళ్ళభైరవుడు అంటాం. చూడడానికి మాత్రం కోయ దేవతలో ఉంది. అప్పుడు ఏం దేవతను మొక్కారో మనకు తెలియదు కదా. రాజుగారు ఇల్లు చూద్దామని వచ్చాం, కానీ వాళ్ళ ఆనవాళ్ళు కనబడ్డాయి అంతే. హలో మామా బ్రోస్, వెల్కమ్ టు నేచర్ పల్స్. ఈ వీడియోకి ఫస్ట్ పార్ట్ అయితే ఉంది. ఫస్ట్ అయితే దాన్ని అయితే చూసేయండి అనమాట. అదైతే కొంచెం అడ్వెంచర్ జర్నీ. మేమైతే ఎన్ని తంటలు పడ్డామో ఆ వీడియోలో అయితే చూపించాము. వాడైతే పార్కింగ్ చేసినాడు. హాయ్ అప్పు. ఫస్ట్ అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఇది రచ్చబండ అంట. రచ్చబండ అంటే బహుశా అప్పటి కాలంలో పంచాయతీలన్నీ ఇక్కడ తీర్చేవాళ్ళు. చూడండి, దీనికి రాయినే మెట్లాగా చెక్కేశారు. మెట్లయితే ఉన్నాయి, రాయినే మెట్లాగా అయితే చెక్కారు. రచ్చబండ ఇటు చూస్తే మొత్తం లోయలాగా ఉంది. బా, అక్కడైతే చెరువు ఉంది గుంతలో. సూపర్ గా అయితే ఉంది విజువల్. ఎంత నీట్గా వస్తుందో అయితే తెలియదు, కానీ మామూలుగా చూస్తుంటే మామూలుగా లేదనమాట. ఇది న్యాచురల్ గా ప్రశాంతంగా అయితే ఉండొచ్చు కొద్దిసేపు. అక్కడ గమనించావా నితీష్, గమనించావా గాయస్, మీకు కనపడుతుందో లేదో, ఆ కొండ మీద గోడలు కట్టారు. నేను జూమ్ చేస్తున్నా. అక్కడ ఒక గోడ కట్టారు, అలాగే అక్కడ ఒక గోడ కట్టారు. సేమ్ ఇక్కడ ఒక గోడ ఉంది. అంటే ఐ థింక్ వాళ్ళు ఈ కొండ మీద మన కోటలాగా కట్టేసుకుని ఉన్నారు అనమాట. లైక్ గుంటూరులో కూడా ఒకటి ఉండిద్ది కొండవీడని, రెడ్డి రాజులు ఉండేవాళ్ళు. అట్లాగే ఇక్కడ కూడా నాకైతే హిస్టరీ తెలీదు, బట్ ఇదైతే నాకు ఒక కోటలాగానే అనిపిస్తుంది. ఎక్కడ పెట్టినా మనకైతే గోడలు అయితే ఉన్నాయి రాయికి మధ్యలో. ఇప్పుడైతే మేమైతే ఫుడ్ అయితే తింటున్నాం ఫ్రెండ్స్. ఫుడ్ అంటే ఏం లేదు, మేము లంచ్ తెచ్చుకోలేదు కాబట్టి ఇదే మా లంచ్. ఇదే అనమాట మా లంచ్. అక్కడ ఒకడు ఉన్నాడు, మాకెళ్ళలేదంటే వాడు చూస్తూ ఉన్నాడు. పర్లేదులేరా, నీకు కూడా ఆడతాం లాస్ట్లో. ఫస్ట్లో పెడతాం, నువ్వేందంటే ఇంకా చూస్తూ ఉంటావు కాబట్టి లాస్ట్లో పెడతాం. పాపం వాడైతే మేము తినేటప్పటి నుండి వెయిటింగ్ అయితే చేస్తున్నాడు అనమాట. వాడికైతే బిస్కెట్ ప్యాకెట్ పెట్టేద్దాం. దారా ఊరికొచ్చిందని మాకు లేదు, నా చేయలేదు. ఇది గైస్, ఇప్పుడైతే మనం తినేసాం. ఇప్పుడు నుండి స్టార్ట్ అయిపోయి లోపలైతే మొత్తం చూద్దాము అసలు ఏంటి ఎలా ఉంది అనేది. లొకేషన్ అయితే సూపర్ ఉంది, మీరు ఎవరైనా రావచ్చు. ప్రశాంతంగా అయితే ఉండిద్ది. వచ్చేటప్పుడు 2 things, ఫుడ్ ఇంపార్టెంట్, గూగుల్ మ్యాప్స్ క్లోజ్ చేయొద్దు. మరి దీని గురించి తెలిస్తే చెప్పు, అందరూ తెలిసిద్ది కదా. మామూలుగా ఏముంది, రాజుల కోట. రాజులు అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల కింద, 3000 సంవత్సరాలు, 5000 సంవత్సరాల కింద కోట. అది 5000 సంవత్సరాల కింద కోట, పెద్ద కోట. రాజులు అది పరిపాలించరు. నవాబులు వచ్చి నాశనం చేశారు. అది నవాబులు, రాజుల కోట అది. మన రాజులు యుద్ధాలు చేసి సైనికులు, మన భారతదేశంలో పెద్ద రాజు అనేది ఈయనే. పెద్ద రాజు ఇండియాలోనే పెద్ద రాజు. మన ఇండియాలో రాజుల రాజు అంటే మన తెలంగాణ ప్రపంచంలో ఈయన. తెలంగాణ వరకు పెద్ద రాజు, ఫస్ట్ రాజు ఈయన. ఈయన స్థానం పెద్దది. ఇది రాజకొండ అంటే చాలా పెద్ద స్థానం. అవును, అన్ని గోడలు ఉన్నాయి మొత్తం. అప్పట్లో ముస్లిం రాజులు వచ్చి రాజుల్లో అంటే పెద్ద సంస్థ ఇది. మన ఢిల్లీ రాజధాని అయ్యేదే ఇక్కడ. దీని నుంచి తీసుకుపోయి అక్కడ పడేసారు. ఈ రాజు పోయినాగానే ఢిల్లీ తీసుకుపోయి ఇక్కడ ఎర్రకోటలో పెట్టి. మనకి మొఘలులు మన ఇండియా మీద దాడి చేయక ముందు మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద రాజ్యాల్లో ఇది ఒక రాజ్యం తెలంగాణలో. తర్వాత మొఘళ్ళ దండయాత్ర ఎప్పుడైతే మొదలైందో అప్పుడు అందరూ ఆక్రమించేసి ఈ రాజధానిని అక్కడ ఢిల్లీకి అయితే షిఫ్ట్ చేశారంట, ఎర్రకోటకి. అంతకుముందు ఇదంతా పెద్ద రాజ్యం అంతా. నిజంగా ఎంతే కనిపిస్తుంది, కళ్ళు చూపు మేర మనం ఎక్కడ చూసినా గోడ అయితే కనిపిస్తుంది. ఇంకా పైకి పోతే ఇంకా పైకి వెళ్తే ఇంకా చాలా ఉండిద్ది అంట.
బాయిలు ఉంటాయి, శంకర్ల బాయిలు ఉంటాయి. శంకర్ల బాయి. శంకర్ల బాయి వాళ్ళే రాజ్యం వెళ్ళినా అప్పుడు పరిపాలించిన సైనికులకు ట్రైనింగ్ కూడా నేర్పుతారు. మొత్తం చాలా అయితే ఉన్నాయంట, మొత్తం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు స్టార్ట్ అయితే అంత టైం పడుతుంది మొత్తం 3 గంటలు పడుతుంది. 3 గంటలు పట్టిద్దా? 3 గంటలు పట్టిద్ది అంత తొందరగా నయ్యం, మన దగ్గర సిగ్నల్ లేదు. ఈ చెట్టును అయితే మనం అడవి జానపళ్ళ చెట్టు అయితే అంటాం. జానపళ్ళు అంటారు. చిన్నగా ఉంటాయి, రెడ్గా ఉంటాయి, టేస్ట్ అయితే చాలా తీయగా ఉంటాయి అన్నమాట. ఇవి అయితే బాగుంటాయి. వీటితోటి బుట్టలు అల్లుకునేవాళ్ళు అనమాట. మా సైడ్ అయితే వీటితోటి బుట్టలు అల్లుతుడు. మన స్ట్రైట్గా ఉన్న కొమ్మలు అయితే తీసి తట్టలు అయితే అల్లుతారు అనమాట. తడికలు అవి బాగుంటుంది. ఏదో ఫోన్ వస్తున్నాయో ఇవన్నీ అవే. మన ఎంట్రన్స్ ఉంది కదా, ఎవరు వచ్చినా ఎంట్రన్స్ దగ్గర బొట్లు అనేవాళ్ళు వాళ్ళని రాజు దగ్గర తీసుకెళ్ళాలంటే అక్కడ నుంచి బట్టలే తీసుకెళ్తారంట. ఈ మార్గం నుండి పైకి వెళ్దాము. మెయిన్ గేట్, ఫస్ట్ గేట్, ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ బట్టలు ఉంది వెల్కమ్ చెప్పే వాళ్ళందరికీ. ఒకప్పుడు ఇప్పుడు అనిల్ నాకు చెప్తున్నాడు. చాలా కూలి అయితే ఉంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత అన్నది ఇచ్చినా కానీ కూల్ గేట్ ఉంది. ఇది 2వ గేట్ అంతా. ఇదంతా మా టీం అన్నమాట. అది తెలుగు రాదు, అది మాకు అది కూడా రాదు. తెలుగు వస్తుంది, తెలుగు కూడా రాదు. తెలుగు రాదు, అది సాంస్క్రిట్ కానీ గ్రాంధికంగా అయ్యి ఉంటుంది. కాళ్ళభైరవుడు అంటాం. ఈ పక్కన అయితే ఏదో శాసనం రాశారు కానీ ఇప్పుడు ఆ లిపి చదివే వాళ్ళు లేరు. ఇది కనపడుతుందా శాసనం? జూమ్ చేస్తే కనబడుతుంది. ఇక్కడ దగ్గరికి వచ్చి చూసుకోవాలి. వాటర్ వస్తే మీకు నీట్గా కనబడుతుంది. ఇలాంటి శాసనమే మా ఊర్లో కూడా ఉండిద్ది, కానీ మా ఊర్లో ఎవరు చదవలేరు. ఒక్క ఆయన చదివే ఆయన, ఇప్పుడు ఆయన కూడా లేదనమాట. మా ఊరు వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను. అది చూడడానికి తెలుగుగానే ఉంది కానీ అర్థం కావట్లా. కొన్ని అక్షరాలు తెలుగులాగా కనబడుతున్నాయి మనకి. కాలభైరవుడు తెలుగు లాంటి అక్షరాలు కానీ తెలుగు కాదు. ఇంకో ద్వారం ఎంట్రన్స్ లాగా. ఇది 3వ ద్వారం. ఇది 3వ ద్వారం. 1, 2, 3వ ద్వారం. ఇది ఇక్కడైతే మంచి రాయి అయితే అసలు భలే ఉంది. చాలా ప్రమాదకరంగా ఉంది. సపోర్ట్ ఉంటే కింద అది చూసిపోతే ఏముంది మనుషుల కన్నా నిజాయితీవంతమైన అవుతుంది, అందుకే అట్లా ఆగింది. కాదా? అంతే అనుకోండి. ఒక మాట మీద రాదు ఉన్నది. ఇక్కడైతే అమ్మవారి పెయింటింగ్ అయితే చేస్తారు అనమాట. బహుశా కోయ దేవత అనుకుంటా. చూడడానికి మాత్రం కోయ దేవతలో ఉంది. అప్పుడు ఏం దేవతను మొక్కారో మనకు తెలియదు కదా. అప్పట్లో పెద్దోళ్ళు అంటుంది ఎవరు ఇంట్లోనే రావచ్చు పెరుగుతుంది అని చెప్పి, దానికి ప్రాణం ఉన్నది అంటారు కదా. ఇట్లానే అయితే పెరిగిందంటావు. కాకపోతే పెరుగుతాయట. మంచి పట్టుకోకపోతే ఇంకా పెరుగుతాయి. ఇటు దారం అయిపోయిందిగా. ఇటా ఇదే మెయిన్ దారి ఇదే. అది చూడు, ఇటు వరకే మెట్లు ఉన్నాయి. రౌతు మీద మెట్లు చెక్కేశారు. అప్పుడు మరి అంత స్ట్రాంగ్ జారిపోకుండా పట్టు బాగుంటుంది గట్టిగా.
ఇది రాజమార్గం ఉంటుంది. దీనికి కాపలదారుడు ఈయన సూపర్ ఉంది లొకేషన్ మాత్రం కదా. చాలా బాగుంది అసలుకి. చాలా అంటే చాలా బాగుంది. చల్లగా ఉంది. అవతల ఆ గుట్ట రాముల వారిది. ఆ గుట్ట రాముల వారి గుట్ట అంట. అది రాముల వారిది, ఇదేమో కాలభైరుడిది. ఇది కాలభైరవుడి గుట్ట అంట మనం ఉన్నది. ఇక పోతురాజు బొమ్మ ఇక్కడ. వాళ్ళు అప్పుడు రోజు ఎక్కేవాళ్ళు అనుకుంటే ఇవే బండ్లు. మనం ఒక్కరోజు ఎక్కడానికి తట్టిపోతున్నాం. 300 సార్లు తిరిగి ఒకరోజు నువ్వు. అప్పుడు రావుతమే దించేదా అప్పటి రాతలు. ఇప్పుడు మేము మనకు ఇంటి చౌకట్ల మీద చేస్తుంది. అవును, అప్పుడు రావడం డిజైన్ తెచ్చేవాళ్ళు. ఇక్కడ ఇంకొక ద్వారం ఉంది. 5వ ద్వారం అంట. రాతలు ఇక్కడ కూడా ఉన్నాయా? లేదా మీకు కనబడుతుందా లేదన్నా? గుర్రం కాదు. నేను రాతలు రాసింది నేను కట్టరామన్నా. శాసనం గుర్రం సమకూర్చా అంటే శాసనం వాళ్ళకు. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకటే రాయి. ఎట్లాంటి రాళ్ళు ఒకదానిపైన ఒకటి అట్లా పేర్చారంటే నూనె వాడు కింద చూడాలి. ఒక్కోటి లారీ పడుకుంటుంది. ఎట్లా లేపి వచ్చి అట్లా లేపారు అప్పుడు వాళ్ళు. అంత ఎక్కువ క్రేన్లు లేవు, టెక్నాలజీ లేదు, ఏమీ లేదు. మనుషులతోటే. మనుషులే మొత్తం. అప్పటి ఇంజనీర్లు ఏదైనా చేసి ఉంటారు నాకు తెలిసి. అప్పుడు కూడా ఇంజనీర్లు ఉన్నారుగా. అప్పుడు చెట్టు పసర్లతో లేపుకున్నారు వాళ్ళు. చెట్టు పసర్లతో. చెట్టు పసరి వాళ్ళకు గోడ కట్టేటప్పుడు అది ఇప్పుడు మనం ఏం చేస్తాం, కొలతలు అవన్నీ తీసుకుంటాం కదా. వాళ్ళు కొలతలు ఏం తీసుకోరు మా పెద్దలు. డైరెక్ట్ ఉజ్జాయింపు చుక్కాని వేసుకొని కట్టేస్తూ ఉంటారు. నా రాయితో కూడా దాన్ని కరువు తిప్పాలన్నా తిప్పుతారు. అది ఎట్లా? ఎంతో కొంత క్యాల్కులేషన్ ఉన్నారుగా. ఉజ్జాయింపు కంటి చూపుతో ఉజ్జాయింపు చెప్పేస్తారు అనమాట. కొంతమంది ఇప్పుడు అడ్డలు చెక్కే వాళ్ళు ఉంటారు. ఆ అడ్డ నాగలి స్ట్రైట్గా ఉందా లేదా ఇట్లా పెట్టి చూస్తారు అంతే. అవన్నీ ఏం పట్టుకోరు. ఇట్లాంటి వాళ్ళకు అనుభవం. ఇటుంది దారి, ఇటుంది దారి. ఎడిపోదామంట అటు నార్మల్ వాళ్ళు ఇల్లు అన్నమాట. ఇటు వెళ్ళేది రాజు వాళ్ళ దర్బార్. రాజు దర్బార్ మాట్లాడుకోవాలంటే రాజు దర్బార్కి వెళ్తున్నాం. ఇదే చెట్టు ఉంది తీస్తున్నా. అక్కడైతే పళ్ళు ఉన్నాయి. మన కోతి బాబాయ్ వాళ్ళు తింటున్నారు. తమ్ముడు ఏం పండు? మర్రి పళ్ళు అంట. తమ్ముడు రెండింటి ఇస్తాయి తీసుకో. రోల్ చెప్పారు. బాబా ఈ నుంచి అనుకుంటా ఎంతసేపు అరిసింది. రీసౌండ్ వస్తుంది అనుకుంటా కదా. అరువు ఒకసారి రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ వస్తుంది. అంత బాగుందంటే ఇది అని అయితే మనకి రీసౌండ్ వస్తుంది అనమాట. ఇక్కడైతే ఇంకొక ద్వారం అయితే ఉందన్నమాట. గేట్ నెంబర్ 6. మనం ఇప్పుడు వెళ్ళేది రాజు వాళ్ళ దర్బార్కి. రాజు దర్బార్కి వచ్చే దాంట్లో ఇన్ని గేట్లు ఉన్నాయి. ప్రతి దగ్గర చెకింగ్ ఉంటుంది అనుకుంటా.
చూడాల లేకపోతే తీసేవాళ్ళు. జై శ్రీరామ్ అని రాసినట్టుంది చూడు పైన. ఆపేశారు దాన్ని. మన వీడియోలో మీరు చూస్తుంటారు, మనం ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ గుప్త నిధుల కోసం ఖచ్చితంగా దవ్వుతారు. ఇక్కడ కూడా దవ్వినట్టున్నారు. అది రాజిల్లా, అదేనంట రాజిల్లు. పైకి ఎక్కాలి. రోలు వడ్లు, నేచురల్ రోలు, సద్దలు, జొన్నలు దంచుకొని తినే దాంట్లో. సద్దలు వడ్లు అప్పుడు దంచుకొని అక్కడ తీసుకొని తినేది బలానికి. మంచి తినేవాళ్ళు. ఎద్దుకల్లా బాగుంది. ఇక్కడ పోండి, దాన్ని మీద పోండి పైకి పోదాం, అటు కూడా పోదాం. అది రాజిల్లు అంట, అక్కడికి వెళ్దాం. మెట్లు అటు నుంచి ఉన్నాయి మళ్ళీ, ఎందుకంటే ఇటు లేవు. ఇది రాజుగారి ఇంటికి దారంట. రాజుగారు ఈ మెట్లన్నీ ఎక్కి ఎంత దూరం వచ్చేవాళ్ళు అనమాట. గుర్రం ఎక్కి వస్తుంటారులే, రోజు ఎక్కి తీయడం. ఇంత దూరం రోజు రావాలంటే ఆయాసం రాదు. ఇది రాజుగారి ఇల్లు అంట. ఏదా ఇల్లు? ఇల్లు ఉండేది కూలిపోయింది. ఆయన ఇల్లు అని చెప్తే మన పైకి ఇదిగో బ్రో వాళ్ళు. ఓకే మొగళ్ళ కాలం కన్నా ముందుది. ఓకే, రాజుగారి ఇల్లు చూద్దామని వచ్చాం, కానీ వాళ్ళ ఆనవాళ్ళు కనపడ్డాయి అంతే. రాజ దర్బారు పూర్తిగా అయితే శిథిలం అయిపోయింది, ఏం కనపడట్లేదు మనకి. ఒక కొండలానే ఉంది, కానీ ఇవన్నీ గుట్టలు అన్నమాట. ఇక్కడ నుండి చూడండి, కంప్లీట్ రాచకొండ మొత్తం కనిపిస్తుంది. రగిలే రాచకొండ. ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించాడంటే ఆయన ఎంత పెద్ద రాజు. వెళ్దాంపా, మళ్ళీ వాళ్ళు మిస్. మన గైడ్ మన వదిలిపెట్టిన అనుకో, మనం మధ్యలో ఆగిపోతాం. బాగా వామ్మో. అక్కడైతే ఒక బావి ఉంది, అక్కడికైతే వెళ్దాం. అక్కడికి వెళ్ళి చూపిద్దాం. ఇది చూడండి ఒకసారి. ఒక బ్రో 10 అంతస్తులు ఉండిద్ది అంట. ఉండిద్దే, పడితే పీస్ కూడా దొరకదు. జాగ్రత్త ఉండాలి అస్సలు. ఒక అడుగు అటు పోతే అయిపోయినట్టే. ఇంత హైట్లో ఉండాలి కాబట్టి రాజు సైనికులందరినీ దాటి ఇక్కడికి వచ్చి అప్పుడు మెల్ల జాగ్రత్త. అంటే ఇన్ని వేల సంవత్సరాలు అవుతుంది కాబట్టి శిథిలం అయిపోయింది ఇప్పుడు. ఎక్కడెక్కడ చెట్లు మలిసేసి, అదే ఇప్పుడు మన ఇల్లు వాడకుండా ఉంటే పాడుపడి చెట్లు అలా మొలుస్తాయి. అట్లా అయిపోయింది. అదే బండ మనుషులు ఉంటే ఎంత ఇట్లా ఉండదు. అదే అదంతా క్లీన్ ఉండి ఉంటుంది. అక్కడ ఒక మన వీధి ఉంటుంది, వీసా వీధి వీధి అవును. అట్లా ఉండి ఉంటుంది. లేదు, రాజు ఒక్కడే ఉండుంటారు అనుకుంటా పైన. మిగతా అంతా వాళ్ళ రాజ్యం సైనికులు అంతా కిందే ఉంటారు. రాజు ఒక్కడంటే రాజు ఒక్కడే ఉండడు. వాళ్ళ పరిచర్యలు చేస్తారు కదా, వాళ్ళందరూ కూడా దగ్గరలోనే ఉంటారు. ఎందుకు ఒకసారి కిందకి వెళ్ళి రాలేరు. ఇంత పాట ఉండకపోవచ్చు, కొంచెం కింద ఉంటున్నాము. అదే సేవకులు ఉండి ఉంటారు. కాకపోతే వాళ్ళ ఇప్పుడు ఆయన కిందికి వెళ్ళడు, ప్రతిసారి వాళ్ళతో తెప్పించుకుంటాడు అన్ని. కిందకి ఎందుకు వెళ్తాడు? ఇది బావి కనబడుతుంది, ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. అప్పట్లో రాజ్యానికి నీళ్ళు కావాలంటే ఇక్కడ నుంచే అనుకుంటా. వర్షం నీళ్ళు అన్నీ ఇక్కడే స్టోర్ అవుతాయి. ఇక్కడ నుంచి నీళ్ళు ఊడడం అయితే జరగదు. ఖచ్చితంగా వర్షం నీళ్ళు మాత్రమే స్టోర్ చేసుకొని రాజు వాడుకుంటాడు. ఆ తర్వాత ఇది ఇంకొక అవుట్ గేట్ అనుకుంటా, ఇన్ గేట్ కాదు.